హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను గాయ్స్. అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను మా ఇంట్లో లంచ్ ఏం ప్రిపేర్ చేస్తానో చూడండి గాయ్స్. అండ్ ఇవాళ మా లంచ్ వచ్చేసి మిల్ మేకర్ ఫ్రై చేశాను అండ్ టొమాటో చారు కూడా చేశాను, బట్ వీడియో తీయలేదు గాయస్. అండ్ ఇవాళ మిల్ మేకర్ ఫ్రై అనేది ఎలా చేశానో చూడండి. అండ్ అలాగే మిల్ మేకర్ ఫ్రైతో ప్యారలర్గా రైస్ కూడా పెట్టేశాను అనమాట, నేను తొందరగా అయిపోతుంది కదా అనేసి. అండ్ మిల్ మేకర్ ఫ్రై అనేది ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ అయితే కొన్ని వాటర్ తీసుకొని అందులో మిల్ మేకర్ అనేది కొద్దిగా హాట్ వాటర్లో వేయాలన్నమాట. అండ్ గైస్, ఆ మిల్ మేకర్ అనేది ఉడికిపోయిన తర్వాత మనం ఆ మిల్ మేకర్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. అండ్ అక్కడ మీరు చూసినట్లయితే రైస్ కూడా ఉడుకుతుంది గైస్. అండ్ అదే స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అందులో ఆనియన్స్ అనేది వేసుకోవాలి గైస్. అండ్ ఆనియన్స్ అనేది వేసుకున్న తర్వాత ఆనియన్స్ మగ్గడానికి కొద్దిసేపు మూత పెట్టి తీస్తే ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి. అండ్ అలా కాకుండా ఇంకా తొందరగా ఉడకాలంటే ఆనియన్స్లో మనం సాల్ట్ వేస్తే తొందరగా ఉడికిపోతుంది. అండ్ అలా ఆనియన్స్లో సాల్ట్ వేసిన తర్వాత మనం కలిపి మూత పెడితే ఒక 2 మినిట్స్కి ఆనియన్స్ అనేది ఉడికిపోతాయి. అండ్ అలా ఆనియన్స్ ఉడికిన తర్వాత మనం అందులో పసుపు వేయాలి. పసుపు వేసి కొద్దిసేపు కలిపి మూత పెట్టాలి గైస్. అంటే మంట ఫ్లేమ్ అనేది చిన్నగానే ఉండాలి, పెద్దగా పెడితే మాడిపోతుంది అన్నమాట. అండ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి. అండ్ అలా పసుపు వేసిన తర్వాత మనం అందులో టొమాటోస్ వేయాలి. టొమాటోస్ వేస్తే ఏంటంటే టొమాటోస్ అనేవి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. అంటే మనం మిల్ మేకర్ వేసిన తర్వాత టొమాటోస్ వేస్తే టొమాటోస్ అనేవి ఉడకవు. సో అలా అని మనం టొమాటోస్ ముందుగానే వేస్తే టొమాటోస్ అనేవి ఉడికిపోతాయి అన్నమాట. ఆ టొమాటోస్ ఉడికిన తర్వాత మనం అందులో మిల్ మేకర్ వేయాలి. అలా అయితే టొమాటోస్ ఉడికిపోతాయి. అండ్ అలాగే మనం మిల్ మేకర్ అనేది వేడి వాటర్లో ఉంచుతాం కాబట్టి ప్యారలల్గా రెండో ఉడికిపోతాయి అన్నమాట. సో అలాగా మనం టొమాటోస్ వేసి టొమాటోస్ మగ్గిన తర్వాత మనం అందులో మిల్ మేకర్ వేయాలన్నమాట. అండ్ మిల్ మేకర్ వేసి కొద్దిసేపు కలిపి మూత పెట్టాలి. ఎందుకంటే ఆ టొమాటోస్ అనేవి మిల్ మేకర్లో కలిసిపోతాయి, రెండు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో అలా రెండు ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి రెండు ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ అలాగే అక్కడ రైస్ కూడా అయ్యిందనమాట. నేనంటే రైస్ అనేవి నేను వాడ్చను, ఎందుకంటే నేను ప్యారలల్గా వాటర్ అక్కడికక్కడికే వేసేస్తాను. అండ్ ఇక్కడ మనం మిల్ మేకర్ కలిపి మూత తీసిన తర్వాత మనం అందులో కారం వేయాలి. సాల్ట్ అనేది మనం ఫస్ట్ ఆనియన్స్లోనే వేసుకున్నాం కాబట్టి మీ టేస్ట్ చూసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు మళ్ళీ. అండ్ అలాగా కారం వేసిన తర్వాత కొద్దిసేపు కలిపి మూత పెట్టాలన్నమాట. అండ్ ఆ కారం అనేది మిల్ మేకర్కి మంచిగా పడుతుంది. అండ్ అలాగే ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచినట్టయితే ఆ మిల్ మేకర్ అనేది ఉడికిపోతుంది అనమాట. టొమాటోస్ మిల్ మేకర్కి చాలా బాగా పడుతుంది. అండ్ ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే మిల్ మేకర్ అనేది కారం మిల్ మేకర్కి అనేది తొందరగా పడుతుంది. సో అలాగా వాటర్ అన్నీ గుంజుకుంటుంది అనమాట. వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత మనం అందులో కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. అంటే ఫ్రై అన్నప్పుడు కొబ్బరి పొడి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా, అలా అనేసి కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలిపి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచినట్లయితే ఆ కొబ్బరి పొడి కూడా మిల్ మేకర్కి అనేది తొందరగా పట్టుకుంటుంది అనమాట. అండ్ మిల్ మేకర్ అనేది కొంచెం దగ్గరకు అయిన తర్వాత మనం అందులో గరం మసాలా వేసుకోవాలి. అంటే నేను బాద్షా వాళ్ళ బ్రాండ్ వాళ్ళది గరం మసాలా పౌడర్ అనేది వేసుకుంటున్నాను. అండ్ ఆ గరం మసాలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కలిపి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ మూత పెట్టి ఉంచినట్లయితే మిల్ మేకర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట. అండ్ అక్కడ రైస్ కూడా అయిపోయింది. నేను చూసినట్లయితే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసాను. ఈ మిల్ మేకర్ ఇలా
మసాలా గరం మసాలా వేసి కొద్దిసేపు కలిపి మూత పెడితే మిల్లిమేకర్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ మా లంచ్ వచ్చేసి మిల్లిమేకర్ ఫ్రై, రైస్ అండ్ టొమాటో చారు అనేది మిస్ అయిపోయింది. అండ్ అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.